అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. జూలై 27, 2025 రోజున జరిగే ది కరీంనగర్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం వాయిదా పడినట్టు అర్బన్ బ్యాంక్ పిఐసి చైర్మన్ గడ్డం విలాసరెడ్డి గారు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం అధికారుల మరియు గత కమిటీ సభ్యులు కోరం లేదని వాయిదా వేయమని కోరిన మేరకు ఈ రోజు వాయిదా వేసి ఆగస్టు 3, 2025 రోజున నిర్వహించుటకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గతంలో కోరం లేకపోయినా సమావేశాలు నిర్వహించారని, మరి ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా అర్బన్ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డైరెక్టర్లు మడుపు మోహన్ గారు, శ్రీమతి మూలా లక్ష్మి, రవీందర్ రెడ్డి గారు తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వారి మాటల్లోనే విందాం. అర్బన్ బ్యాంక్ సమావేశం ఈరోజు స్థానిక ఎన్జిఓస్ ఫంక్షన్లో ఉండే. కాకపోతే ఏంటంటే కొంతమంది సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు అంటే వాళ్ళు గతంలో అనేక అవకతవకలు చేశారు. వాళ్ళ మీద నేను నోటీస్ ఇచ్చున్నాను. ఆ నోటీసులు తిరిగి వచ్చినాయి. ఎందుకు తిరిగి వచ్చినాయి అంటే ఆ అడ్రస్లో వాళ్ళు లేరు అని. వాళ్ళు గతంలో 2 సార్లు డైరెక్టర్ అడ్రస్ తప్పు ఉన్నదంటే మొత్తం బ్యాంకులో ఉన్న ఎన్ని ఓటర్లు ఫోకస్ మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4 రిటర్న్ వచ్చినాయి నాకు అడ్రస్ రాంగ్ అని. ఒక బ్యాంకులో అడ్రస్ రాంగ్ ఇచ్చినప్పుడు ఫోకస్ సభ్యుడా కరెక్ట్ సభ్యుడా మొత్తం 18,000 మంది సభ్యులు చేర్చారు. యాక్చువల్గా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఉంటారో వాళ్ళకే సభ్యత్వం ఇచ్చేది ఉండే, కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఇచ్చారు. అలా చేస్తే 3,000 మించదు. కానీ 18,000 కోరం రావాలంటే మొత్తం ఫోకస్ సభ్యులు. కోరం ఎక్కడి నుండి వస్తుంది? గత 20 సంవత్సరాల నుండి కోరం లేదు. గతంలో 2009లో కళాభారతిలో మీటింగ్ పెట్టారు. అందులో 250-300 కెపాసిటీ ఉంటే 1789 మంది అటెండ్ అయినట్టు రికార్డు సృష్టించారు. రికార్డులో రాశారు. ఎలా కూర్చున్నారు? 1289 మంది ఎట్లా పట్టారు? ఈరోజు మీరు వచ్చి కోరం లేదని వాయిదా డిమాండ్ చేశారు. ఎలా చేస్తారు మీరు డిమాండ్? గత 20 సంవత్సరాల నుంచి మీరు ఏ రోజు వచ్చింది? ఎక్కడ అర్బన్ బ్యాంకులో పెడతారు 50 మంది కూర్చోరాదు. రైస్ మిల్ స్టేషన్లో పెడతారు 100 మంది కూర్చోరాదు. 18,000 మందికి మీరు ఎట్లా చేశారు? ఈ రోజు నన్ను ప్రశ్నించి వాయిదా వేయమని మళ్ళీ పెట్టడానికి పాత సభ్యులంతా వచ్చారు. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఈరోజు వాయిదా వేశాను. తిరిగి 3వ తారీఖు నాడు రెవెన్యూ గార్డెన్లో మళ్ళీ సమావేశం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళను ఎవరైతే బ్యాంకుకు నష్టం చేసేదో వాళ్ళని తొలగించక మానను కోర్టు కంటే వాళ్ళని తొలగిస్తాను. సందర్భంగా తెలియజేస్తాను. గడ్డం విలాస్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్, కరీంనగర్. సర్వసభ్య సమావేశం ఈరోజు నిర్వహించి తలపెట్టినాం. కానీ అనివార్య కారణాల వల్ల మన బ్యాంకు యొక్క సభ్యులు సుమారు 18,000 మంది కలిగి ఉన్నందున దానికి కోరం రానందున ఇటు సర్వసభ్య సమావేశంను వాయిదా వేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాడు కదా. శ్రీనివాస్, CEO, అర్బన్ బ్యాంక్. ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ కరీంనగర్, ఎస్విజేసి జూనియర్ కాలేజ్ కరీంనగర్, పారమిత స్కూల్ మంకమ్మతోట కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజ్ కరీంనగర్, సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, విజన్ స్కూల్ రేకుర్తి కరీంనగర్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించారు